ఇక ఉమ్మడి కృష్ణా జిల్లాలోని తిరువూరు నియోజకవర్గం టీడీపీలో అంతర్గత విభేదాలు సమసిపోయినట్లు తెలుస్తోంది. గత కొంతకాలంగా ఎమ్మెల్యే కొలకపూడి శ్రీనివాసరావు వ్యవహార శైలిపై స్థానిక నేతలు అసంతృప్తిగా ఉన్నారు. ఎమ్మెల్యే తీరుపై అధిష్టానానికి వరుస ఫిర్యాదులు వెళ్లడంతో తిరువూరు పంచాయతీ ఎన్టీఆర్ భవన్ కు చేరింది. దీంతో టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు, ఎంపీ కేశినేని చిన్ని, సీనియర్ నేతలు వర్ల రామయ్య, మంతెన సత్యనారాయణ రాజు తదితరులు ఎమ్మెల్యే కొలకపూడి శ్రీనివాసరావును పిలిపించి మాట్లాడారు. ఎమ్మెల్యే కొలకపూడి నిన్న సాయంత్రం పార్టీ కార్యాలయానికి వచ్చారు. రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు, విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్, పొలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య, సమన్వయకర్త మంతెన సత్యనారాయణ రాజు ఎమ్మెల్యేను వివరణ కోరగా తాను ఏ సందర్భంలో అన్నానో వివరించినట్లు తెలిసిందే. దూకుడుగా వ్యవహరించడం సరికాదని, కార్యకర్తలను కాపాడుకోవాల్సిన బాధ్యత నాయకులపై ఉందని కమిటీ నాయకులు హెచ్చరించినట్లు తెలిసిందే. తన పనితీరు మార్చుకుంటానని ఆయన తెలిపినట్లుగా సమాచారం. ఇక ఇప్పటికే మంత్రి లోకేష్ సైతం సున్నితంగా హెచ్చరించినట్లు తెలిసింది. ఈ పరిణామాలపై తిరువూరులో టీడీపీ కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేశారు. ఎంపీ శివనాథ్, వర్ల రామయ్య, మంతెన ఈ సమావేశానికి హాజరవుతారు. తన వివరణ బహిరంగంగానే కార్యకర్తలకు ఎమ్మెల్యే తెలియజేయనున్నారు. ఏ పార్టీలోనైనా అభిప్రాయ భేదాలు సహజమన్నారు కొలికపూడి. తన పనితీరు కారణంగా క్యాడర్తో సమన్వయ లోపం ఏర్పడిందని ఎమ్మెల్యే తెలిపారు. తనకు విషయం ఆలస్యంగా అర్థమైందని, దీంతో పార్టీ నాయకులకు తనకు మధ్య చిన్నపాటి గ్యాప్ ఏర్పడిందన్నారు. తన కారణంగా ఏర్పడిన సమస్యలను సరిదిద్దుకోవాల్సిన బాధ్యత తనపై ఉందన్నారు. సమన్వయ లోపాన్ని సరిదిద్దుకుంటూ ఎంపీ కేశినేని చిన్ని నేతృత్వంలో పనిచేస్తామని చెప్పారు. తిరువూరులో టీడీపీ బలోపేతమే లక్ష్యంగా నాయకులందరినీ కలుపుకొని ముందుకెళ్తామని తెలిపారు. కొంతమంది ఇబ్బంది పడ్డ విషయం పార్టీ నాయకులు నా దృష్టికి తీసుకొచ్చారు. అలాంటివన్నీ సరి చేసుకొని కలిసికట్టుగా నియోజకవర్గం అభివృద్ధికి ఎంపీ గారి డైరెక్షన్లో, ఎంపీ గారి నాయకత్వంలో పనిచేయటమే అందరి నిర్ణయం. కొంత సమన్వయ లోపం ఉందని నాకు కూడా అర్థమైందండి. అధిష్టానం జోక్యంతో కొలకపూడి వ్యవహారం కాస్త సద్దుమణిగినా స్థానిక నేతల్లో అసంతృప్తి తగ్గిందా లేదా అనేది తెలియాల్సి ఉంది. ఇవాళ తిరువూరులో విస్తృత స్థాయి కార్యకర్తల సమావేశం పెట్టాలని నేతలు నిర్ణయించారు. ఈ నేపథ్యంలో తిరువూరులో ఏం జరుగుతుందో అని సర్వత్రా ఆసక్తి నెలకొంది. దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ ని మా ప్రతినిధి శివ లైవ్ అందిస్తారు. శివ, చెప్పండి, ఏదైతే తిరువూరులో ఇటు టీడీపీ నేతల మధ్య జరుగుతున్న గొడవకి సంబంధించిన డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి, అలాగే ఇటు కార్యకర్తలు కూడా సమావేశం ఏర్పాటు చేస్తున్నారు కదా, మరి ఈ సమావేశానికి సంబంధించి ఇటు వివాదాలు సద్దుమణుగుతాయి అనుకోవచ్చా? మొత్తం మీద చూసుకుంటే కృష్ణా జిల్లా తిరువూరు నియోజకవర్గంలో రోజుకు మలుపు తిరుగుతూ ఉంది. ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్ వ్యవహార శైలిపై నియోజకవర్గానికి సంబంధించిన తెలుగుదేశం పార్టీ నేతలు, కార్యకర్తలు తీవ్రస్థాయిలో అసంతృప్తి, ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితి కనిపించింది. ఇటీవల ఆయన నిజాలు తీర్చాలని చెప్పి కూడా దీక్ష కూడా దిగారు. ఆ తర్వాత అధిష్టానం చర్చలు జరపడంతో 2 గంటల వ్యవధిలోనే దీక్ష విరమించిన పరిస్థితి కనిపించింది. తాజాగా తిరువూరు నియోజకవర్గంలో జరుగుతున్న వివాదాలకు సంబంధించి కూడా కొలికపూడి శ్రీనివాస్ని పార్టీ పెద్దలు నిన్న పార్టీ కేంద్ర కార్యాలయం పిలవడం జరిగింది. ఆయన పిలిచి పలు అంశాలకు సంబంధించి వివరణ కూడా కోరినట్టు తెలుస్తూ ఉంది. ఇష్టానుసారంగా వ్యవహరిస్తే సాధ్యం కాదు, నియోజకవర్గానికి సంబంధించి బాధ్యతాయుతంగా వ్యవహరించాలి. చంద్రబాబు రాష్ట్ర అభివృద్ధి కోసం పాటుపడుతున్న సమయంలో మీరు ఒక నియోజకవర్గ విషయంలో ఎందుకు ఈ స్థాయిలో వ్యవహరిస్తారు? నాయకులు వస్తారు పోతారు, కానీ కార్యకర్తలు పటిష్టమైన వ్యక్తులు, వారు నియోజకవర్గానికి సంబంధించిన అత్యంత ప్రాముఖ్యత గల నేతలు. అటువంటి కార్యకర్తలు, నేతల పట్ల ఏమాత్రం కూడా నిర్లక్ష్యంగా వ్యవహరించకూడదు, కఠినంగా ఉంటామని చెప్పి కూడా పార్టీ అధిష్టానం కొలికపూడి శ్రీనివాస్కి హెచ్చరికలు జారీ చేసింది. భవిష్యత్తులో ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా చూసుకోవాలని చెప్పి స్పష్టమైన హెచ్చరికలు జారీ చేసింది. మరొక వైపు నియోజకవర్గానికి సంబంధించి కూడా 2-3 గ్రూపులైన నేపథ్యంలో దీనికి సంబంధించి పార్టీ అధిష్టానం అక్కడ గతంలో ఎవరైతే కొంతమంది మాజీ మంత్రి జవహర్ కానీ, లేకపోతే అంతకుముందు ఇన్ఛార్జిగా ఉన్న దేవదత్ కానీ, వీళ్ళిద్దరితో కమిటీ వేసి ఆ నియోజకవర్గానికి సంబంధించి ఎటువంటి వివాదాలు ఉన్నా తద్వారా పరిష్కరించుకోవాలనేది పార్టీ అధిష్టానం ఆలోచనగా కనిపిస్తాం. దానిలో భాగంగానే నిన్న కొలికపూడి కూడా మీడియాతో మాట్లాడుతూ నియోజకవర్గంలో నేతలకి, కార్యకర్తలకి తనకి
కొంత గ్యాప్ ఉంది. వారిని సమన్వయం చేసుకోవడంలో తన వైఫల్యం కనిపించింది. భవిష్యత్తులో ఇటువంటి సంఘటన లేకుండా పూర్తి స్థాయిలో బాధ్యతంగా వ్యవహరించి నియోజకవర్గంలో పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని చెప్పి ఆయనైతే ఒక ప్రకటన చేసిన పరిస్థితి కనిపించింది. ఈరోజు మధ్యాహ్నం 3 గంటలకి తిరువూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ విస్తృత స్థాయి సమావేశం జరగబోతా ఉంది. ఈ సమావేశానికి తెలుగుదేశం పార్టీ నేత పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య, ఎంపీ కేశినేని చిన్ని, కొలికపూడి శ్రీనివాస్తో పాటు క్రమశిక్షణా సంఘానికి సంబంధించిన నేత సత్యనారాయణ రాజు తదితర నేతలు కూడా ఈరోజు తిరువూరు వెళ్ళబోతున్నారు. అన్ని గ్రామాలు, అన్ని ప్రాంతాల నేతలతో స్వయంగా మాట్లాడి అక్కడ ఉన్న పరిస్థితులన్నింటినీ కూడా అధిష్టానానికి నివేదిక ఇచ్చి రానున్న 1-2 రోజుల్లోనే తిరువూరు నియోజకవర్గానికి సంబంధించిన వివాదాలను ఫుల్ స్టాప్ పెట్టాలని చెప్పి అధిష్టానం అయితే ఒక నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తూ ఉంది. ప్రసూన. రైట్, థ్యాంక్ యూ శివ.